హౌ షుడ్ వి గైడ్ అవర్ సెల్వ్స్ వెన్ వీఆర్ రీడింగ్ బైబుల్? మనల్ని మనం గైడ్ చేసుకోవడం అనేది, అంటే మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ గురించి రాసినట్టున్నారు, మంచిదే. కానీ మనల్ని మనం గైడ్ చేసుకోవడం కంటే ఆల్రెడీ ఒక మంచి ఫెలోషిప్ లో ఉన్నటువంటి అన్నల దగ్గర, అక్కల దగ్గర గైడెన్స్ తీసుకోవడం ఇంకా మంచిది. ఓకేనా? సెల్ఫ్ స్టడీ ఉండాలి. ఆ సెల్ఫ్ స్టడీ ఎలా చెయ్యాలో అన్నల దగ్గర హెల్ప్ తీసుకోవాలి. 1-2 రోజులు, 1-2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు ఇండక్టివ్ బైబిల్ స్టడీ, ఉదాహరణకు సిచ్యువేషనల్ బైబిల్ స్టడీ, ఉదాహరణకు క్యారెక్టర్ బైబిల్ స్టడీ, ఉదాహరణకు లెటర్స్ స్టడీ, ఉదాహరణకు కాన్సెప్ట్ స్టడీ. ఇలా కొన్ని ఉదాహరణకు సాల్వేషన్ అన్న దాని మీద స్టడీ చేయండి మొత్తం. కానీ సొంత జ్ఞానం దాని మీద పెడితే ఏమవుతుంది అని అంటే, ఉదాహరణకు ఎలా బైబిల్ చదువుతారంటే, కొంతమంది అన్న నేను పెళ్లి కోసమని ప్రార్థన చేసి, ప్రభువా సహాయం దయచేయి, ప్రేమ మరియు కృప వీళ్ళిద్దరి మధ్యలో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, హల్లెలూయా అని ప్రార్థన చేసి తీస్తే, నా కృప నీకు చాలును అని వచ్చి. అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి అమ్మా. ఏమయ్యా, అది బైబిల్ స్టడీ కాదు, బైబిల్ ను చంపడం అని, బైబిల్ ను కూని చేయడం. అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి. అలాంటి బైబిల్ స్టడీల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, మాకు దేవుడు కృపనిచ్చాడు, ఆ కృప వేరు, ఈ కృప వేరు. అర్థమవుతుందా? అది వేరు, ఇది వేరు. దయచేసి దాన్ని దేవుడు నాతో మాట్లాడాడు అన్నట్టుగా దేవుని స్వరాన్ని కించపరచకండి. చక్కగా బైబిల్ స్టడీ మెథడాలజీస్ అవైలబుల్ గా ఉన్నాయి.